హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీల్ సృజన కలెక్షన్స్. ఈరోజు కాజు పన్నీర్ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా ఆయిల్లో కాజు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత అందులోనే కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని జీరా వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము ఒక 2. దాని తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, తర్వాత పసుపు, అవి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కసూరి మెంతి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్ వేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాతకి ఒక కప్ ఆఫ్ అంటే ఒక పెద్ద సైజు 3 టమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు ప్యూరీ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు అలా నచ్చదు, అందుకే నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇవి మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా గడ్డలు లేకుండా మంచిగా దాన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ని నేను ఒక 400 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ మంచిగా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకొని ఇది కొంచెం దగ్గర పడుతుందనే టైంలో ఆ క్యూబ్స్ని అండ్ కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇది మంచిగా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మీకు న్యాచురల్గా కావాలంటే నేను ఒక ట్రిక్ చెప్తాను. మీగడ ఉంటుంది కదా మిల్క్ పైన, దాన్ని ఒక కప్లో వేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేస్తే మనకి క్రీమ్ లాగా వస్తుంది. దాన్నే వేసేసుకోవాలి. మ్యాక్స్ నేను అదే వాడతానండి, బయట క్రీమ్స్ అలా వాడను. తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే, అంతే. ఇది జీరా రైస్ కాంబినేషన్, రోటీ, బటర్ నాన్, ఇంకా బగారా రైస్లో చాలా బాగుంటుందండి. చాలా ఇష్టం నాకు.